అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనందరం ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సమస్యలు ప్రశాంతంగా లేకుండా ఉండటం, సంతృప్తి చెందకపోవటం. ఇది ఈరోజు సమాజంలో మనుషులు ఎదుర్కొంటున్నటువంటి అత్యంత పెద్ద సమస్య. ఏ మనిషి కూడా సంతృప్తిగా లేడు, ప్రశాంతంగా లేడు. ఉరుకుల పరుగుల జీవితాలు, పొట్టకూటి కోసం విపరీతమైనటువంటి ప్రయత్నాలు, ఒకరినొకరు మోసాలు చేసుకోవటాలు, డబ్బు గురించి విపరీతమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఆ డబ్బు సంపాదనలోనే జీవితాన్ని మర్చిపోవటం, ఆనందించడం మర్చిపోవటం, సంతృప్తి చెందకపోవటం. ఇది ఈరోజు సమాజంలో మనం చూస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది మాత్రం ఎప్పుడూ చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటారు, చాలా సంతృప్తిగా జీవిస్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు. వాళ్ళని చూస్తూ ఉంటే వీళ్ళకి అసలు సమస్యలే లేవా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ అంతంత మాత్రం జీవితాలు అయి ఉంటాయి. ఇంట్లో కనీసమైనటువంటి వసతులు కూడా ఉండవు. కాయ కష్టం చేస్తేనే కానీ జీవితం ముందుకెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఉండదు. అటువంటి వాళ్ళు కూడా ఆనందంగా ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకని ఈ సంతృప్తి మనం చెందలేకపోతున్నాం, అసంతృప్తిగా ఎందుకు ఉంటున్నాం, లేదా మనశ్శాంతి ఎందుకు కొరబడుతుంది అని ఒకసారి ఆలోచన చేస్తే, మరి జీవితంలో వాస్తవంలో కాకుండా అవాస్తవంలో బ్రతకటం, ఊహల్లో విహరించటం, ఎదుటి వాళ్ళతో పోల్చుకోవటం, కంపేర్ చేసుకోవటం, నేను ఈ భూమి మీద శాశ్వతంగా ఉండిపోతాననేటువంటి ఆలోచన ధోరణితో ఉండటం, కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ కోసం సంపాదించి దాచిపెట్టడం, ఈ దాచిపెట్టేటటువంటి క్రమంలో ఎక్కడ కూడా మనశ్శాంతి లేకుండా దాన్ని కాపాడుకోవడానికి జీవితం అంతా సరిపెట్టేటువంటి పరిస్థితి కూడా ఈరోజు సమాజంలో ఎక్కువ మంది చూస్తూ ఉన్నాం. ఎందుకని మనశ్శాంతి లేదు, ఎందుకని మనిషి సంతృప్తి చెందట్లేదు అని అంటే, మనిషిలో ఆ మెచ్యూరిటీ లేకపోవటం, పరిపక్వత లేకపోవటం. నిజంగా మనిషి కనుక పరిపక్వత చెందితే, మెచ్యూర్డ్గా ఆలోచిస్తే ఇవేమీ శాశ్వతం కాదనేటువంటి నిజం వాళ్ళకి బోధపడుతుంది. కానీ అశాశ్వతమైనటువంటి వాటి కోసం మరి ఎంతో విలువైనటువంటి ఆ జీవితాన్ని వృధా చేసుకుంటున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నువ్వు ఎంత సంపాదించినా, నువ్వు ఎంత దాచిపెట్టినా నీకు కావాల్సింది ఎంత అన్నది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనం ఎంత తినగలుగుతాం, ఎంత తాగగలుగుతాం, ఎంత ఆనందించగలుగుతాం, ఎంత భూమి కావాలి మనకి, ఇవన్నీ కూడా ఒకసారి ప్రశ్నలు వేసుకుంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది మన ఆలోచన ధోరణి. దేని గురించి తపన పడుతున్నామో, తాపత్రయపడుతున్నామో తెలియనటువంటి జీవితాలు ఈరోజు ఉన్నాం. డబ్బు సంపాదిస్తున్నారు, కానీ ఆ సంపాదించినటువంటి డబ్బుని ఖర్చు పెట్టుకుంటున్నావా, ఆనందించగలుగుతున్నావా, ఎంతవరకు ఆనందించగలుగుతున్నావా డబ్బుతో అని ఒకసారి ప్రశ్న వేసుకుంటే, తినడానికి తిండి వరకు మాత్రమే, అవసరాలు తీర్చుకున్నంత వరకు మాత్రమే మనం దాన్ని ఉపయోగించుకోగలుగుతాం. మిగిలినంతా కూడా ఎక్కడో దిక్కున దాచిపెట్టాలి. ఇంకా అవినీతి సొమ్ము అయితే ఇంక లెక్కలేదు. దాన్ని ఎలా దాస్తున్నావో తెలియదు, ఎక్కడ పెడుతున్నావో తెలియదు, అది దొంగల పాలు అవుతుందో తెలియదు, దొరల పాలు అవుతుందో తెలియదు. మరి అటువంటి జీవితాలు ఈరోజు మనిషి జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మనిషి సంతృప్తిగా కనుక ఉండగలిగితే, ఈ వాస్తవాన్ని తెలుసుకోగలిగితే ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. ఎవరినైనా పలకరిస్తే చాలా ఆప్యాయతగా పలకరిస్తాడు. ఇవి ఈరోజు ఉన్నాయా అంటే ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఈ ఆప్యాయతలు లేవు, ఈ ఆనందించడాలు లేవు, మనస్ఫూర్తిగా నవ్వడాలు లేవు. అంతా కూడా డబ్బు చుట్టూ తిరుగుతూ, అధికారం చుట్టూ తిరుగుతూ, డబ్బు ఉంటే విలువ, గౌరవం అన్నట్టుగా ఆ డబ్బు సంపాదనే ప్రధానమైన అంశంగా. ఇక డబ్బు సంపాదించడం తప్పని నేను అనలేదు. డబ్బు ఖచ్చితంగా కావాలి. డబ్బు లేకపోతే మనిషికి విలువ కూడా లేదు. ఏ అవసరాలు తీరవు. ఎవరి దగ్గరైనా చేయించాల్సిన పరిస్థితి వస్తుంది. డబ్బు ఖచ్చితంగా సంపాదించాలి. కానీ ఎంత డబ్బు సంపాదించాలి అనే దాని గురించి ఒకసారి ఆలోచన చేయండి. మనకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేనంత వరకు సంపాదించుకోవటం, సంపాదించుకున్న దాన్ని ఖర్చు చేసుకోవటం, ఆనందంగా జీవించటం, ఇది మనిషి అలవాటు చేసుకోగలగాలి. ఉన్న దాంట్లో మనిషి సంతృప్తి చెందగలిగితే అంతకంటే మరి మరొక అంశం అవసరం లేదు ఈ జీవితానికి. కానీ ఆ సంతృప్తి పడడం అనేది మనిషికి రావట్లా. ఎప్పుడైతే మనిషి సంతృప్తిగా జీవించగలుగుతాడో, వాస్తవంలో బ్రతకగలుగుతాడు, ప్రజెంట్లో వాడు ఉండగలగాలి, వాస్తవాలను అంగీకరించగలగాలి. ఎప్పుడైతే ప్రజెంట్లో ఉండి ఉన్నటువంటి సమయాన్ని, ఉన్నటువంటి ఆ డబ్బుని సద్వినియోగపరుచుకుంటూ ఏ అవసరాలు అవసరమైతే అవసరాలు తీర్చుకుంటూ ముందుకెళ్తే మనిషి చాలా సంతృప్తిగా ఉంటాడు. లేని దాని గురించి ఆలోచించటం, వేరే వాళ్ళ గురించి ఆలోచించటం, కంపేర్ చేసుకోవటం, నేను అలాగైతే బాగుండు, నేను ఫలానా ఇంట్లో ఉంటే బాగుండు,
నేను అనవసరమైనటువంటి ఈ పేదరికంలో ఉన్నాను, లేదా నాకన్నా తెలివితేటలు తక్కువ ఉన్న వాళ్ళు చాలా బాగున్నారు, మోసాలు చేసేవాళ్ళు చాలా బాగున్నారు, లేదా అధికారం ఉంటే బాగుండు, ఇలా అనుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా మనిషి కంపారిజన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మనిషికి ఉండకూడదు. మనకి ఏముందో అది గుర్తించండి, దాంట్లో ఆనందంగా బ్రతకడం గుర్తించండి. ఎవడికి ఎంత ఉన్నా సరే ఎవడు కూడా తీసుకుపోవడం అనేటువంటి ఆ వాస్తవాన్ని గ్రహించండి. ఎప్పుడైతే ఈ వాస్తవాన్ని గ్రహించి మెచ్యూర్డ్గా ఆలోచించగలుగుతామో మనిషి సంతృప్తిగా ఉండగలుగుతాడు. లేకపోతే మనిషికి ఎక్కడ కూడా ఎంత ఉన్నా సరే ఏ విధమైనటువంటి ఆనందం ఉండదు. మానవ సంబంధాల విషయంలో కూడా అదే. మానవ సంబంధాల విషయంలో కూడా ఉన్నటువంటి వాళ్ళని ప్రేమించడం రావట్లా మనకి. మన కుటుంబ సభ్యుల్ని ప్రేమించడం రావట్లా. వాళ్ళతో ప్రేమిస్తే సంతృప్తిగా ఉంటాం, వాళ్ళు ప్రేమించగలిగితే, వాళ్ళతో సఖ్యతగా ఉండగలిగితే వాళ్ళు ప్రేమించగలుగుతాం. ఇదేమీ లేదు ఈరోజు సమాజంలో. మానవ సంబంధాలు దెబ్బతిన్నాయి. ఎంతసేపు వస్తువులు ప్రేమిస్తూ ఉన్నాం. భౌతికమైనటువంటి వాటి కోసమే మన తాపత్రయం, తపన. బంగారం కావాలి, డబ్బు కావాలి, ఇల్లు కావాలి, కారు కావాలి, వీటి మీద తపన, తాపత్రయం. మనుషుల గురించి ఆలోచన లేదు. భగవంతుడు మనుషుల్ని ప్రేమించమని ఇచ్చాడు, వస్తువులను ఉపయోగించుకోమని ఇచ్చాడు. మనం ఇప్పుడు రివర్స్ చేస్తా ఉన్నాం. వస్తువుల మీద ప్రేమ పెరిగిపోయింది, మనుషుల్ని మరి వాడుకొని వదిలేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో ఉంది. అందుకని మనం వెలకెట్టలేనటువంటి ఆస్తులు ఏదైనా ఉన్నట్టయితే అది మనశ్శాంతి, సంతృప్తి మాత్రమే. ఈ రెండు సంపాదించడానికి ప్రయత్నం చేయండి. ఎలా వస్తుంది? మెచ్యూర్డ్గా ఆలోచిస్తూ వస్తుంది, మనుషుల్ని ప్రేమిస్తే వస్తుంది, వాస్తవంలో బ్రతకగలిగితే వస్తుంది, ఏది కూడా శాశ్వతం కాదని తెలుసుకోగలిగితే వస్తుంది. ఈ మనశ్శాంతి, సంతృప్తి మనిషి ఎవడైతే సాధించగలుగుతాడో అంతకన్నా అదృష్టవంతుడు మరొకడెవడో ఉండడు. మనిషి రకరకాలైనటువంటి కోరికలు ఉంటాయి. ఒకటి పోయిన తర్వాత మరొకటి వస్తూ ఉంటుంది. మరి అలా వస్తూ ఉంటే ఇంక మనిషికి ఎప్పుడు సంతృప్తి ఉంటుంది? కాబట్టి ఉన్న దాంట్లో సంతృప్తి చెందడం అనే దాన్ని మనం అలవాటు చేసుకొని మనుషుల్ని ప్రేమించగలిగి మనస్ఫూర్తిగా నవ్వగలిగితే మనలో ఉన్నటువంటి చాలా కష్టాలు తీరిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని డబ్బు మనం పట్టుకుని వెళ్ళాం. కాబట్టి డబ్బు మీద తపన పడడం, తాపత్రయపడడం, ఆస్తుల గురించి తపన పడడం, తాపత్రయపడడం మానేసుకోండి. సంపాదించిన దాన్ని ఖర్చు చేయడం కూడా తెలుసుకోండి, ఆనందించడం తెలుసుకోండి. ఇది ఎప్పుడైతే ఉన్న దాంట్లో సంతృప్తి పడగలుగుతాడో, మనుషులు ప్రేమించగలుగుతాడో, ఖచ్చితంగా మనిషి చాలా మానసికంగా ఆరోగ్యవంతంగా కూడా ఉంటాడు. అందుకని మనిషికి మానసిక బలం చాలా అవసరం. ఆ మానసిక బలాన్ని మనం తెలుసుకోగలిగితే ఎప్పుడు వస్తుంది మానసిక బలం? సంతృప్తి పడినప్పుడు వస్తుంది, తృప్తి పడినప్పుడు వస్తుంది. ఇది లేనంత వరకు, ఈ సంతృప్తి లేనంత వరకు మనిషికి మానసికంగా బలంగా తయారవ్వలేడు. ఎవరైతే మానసికంగా బలంగా ఉంటారో వాళ్ళే ఈ మెచ్యూర్డ్గా ఆలోచించగలుగుతారు. వాళ్ళ ప్రపంచం విశాలవంతమైనటువంటి ప్రపంచంని నలుగురిని ప్రేమించగలుగుతారు. వాళ్ళ స్థాయిని బట్టి కాకుండా మనిషిని మనిషిగా గౌరవించేటటువంటి స్థాయి వస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి ఈ వెలకెట్టలేనటువంటి ఆస్తులను సంపాదించే ప్రయత్నం చేయండి. అది మన చేతుల్లోనే, మన ఆలోచనలోనే ఉంది. మెచ్యూర్డ్గా ఆలోచించండి. ప్రతిదాన్ని కూడా ఏది శాశ్వతం అని అనుకోకండి. కష్టం కానీ, ఆనందం కానీ, ఆస్తులు కానీ, పాస్తులు కానీ ఏది శాశ్వతం కాదు. ఇవాళ ఉండొచ్చు, రేపు పోవచ్చు. ఆ విధమైనటువంటి వాస్తవాన్ని మనం గ్రహించగలిగితే బాగుంటుంది. భగవంతుడు చక్కగా మీకు అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి, తప్పేం లేదు. 4 డబ్బులు సంపాదించుకోండి. అధికారం వస్తే అధికారాన్ని కూడా ఎంజాయ్ చేయండి. ఉన్నటువంటి అధికారాన్ని ఎంజాయ్ చేయండి, నలుగురికి సేవ చేసి ఎంజాయ్ చేయండి. ఆ అధికారాన్ని డబ్బు దాచుకోవడానికి, దోచుకోవడానికి కాకుండా. అందుకని దేన్నైనా సరే మనం ఉపయోగించుకున్న దాని విధానాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి మనుషులు సంతృప్తిగా బ్రతకడానికి ప్రయత్నం చేయండి, మనశ్శాంతిగా జీవించడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే మీరు సంతృప్తిగా, మనశ్శాంతిగా ఉన్నారో నలుగురు ఉపయోగపడేటువంటి పనులు జరుగుతూ ఉంటాయి. చాలా పాజిటివ్ అయినటువంటి ఆలోచన ధోరణి మనిషికి ఉంటుంది. లేని దానికోసం ఎట్టి పరిస్థితుల్లోనూ తపన పడకండి, తాపత్రయపడకండి. ఉన్నదాన్ని ఏ రకంగా ఎంజాయ్ చేయాలో, ఏ రకంగా ఆనందించాలో తెలుసుకోండి. జీవితం అంటే పోరాటం అని నేను ఖచ్చితంగా చెప్తాను, కానీ ఆ పోరాటమే కాదు జీవితం అంటే, జీవించడం తెలుసుకోండి. ఆ పోరాటం కూడా నలుగురికి ఉపయోగపడేలా ఉండాలి, మీకు ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చేలా ఉండాలి. అంతేగాని అన్హెల్దీ కాంపిటీషన్ పెట్టుకొని వాడి మీద వీడి మీద పోటీపడి అనవసరమైనటువంటి వ్యక్తిత్వాలను పాడు చేసుకుంటూ, ఈర్ష్యా ద్వేషాలు పెంచుకుంటూ పోతే ఎప్పటికీ నీ మనశ్శాంతి ఉండదు. నువ్వు ఎంత డబ్బున్నా సరే, నీకు అవసరమైంది ఆ రోజుకి ఎంత అవసరం అంతే కావాలి, ఇంక ఎక్స్ట్రా ఏం ఉపయోగం లేదు. ఆ నిజాన్ని మనం తెలుసుకోండి.
అది అందుకని ఇప్పుడు మామూలు ఒక కూలి బాగుంటాడంటే అర్థం ఏంటంటే తన ఆ రోజు గురించి ఆలోచించుకుంటాడు, చక్కగా తెచ్చుకుంటాడు, అవసరాలన్నీ తీర్చుకుంటాడు, శుభ్రంగా తింటాడు, కుటుంబాన్ని బాగా చూసుకుంటాడు, మళ్ళీ మర్నాడు మళ్ళీ సంపాదించుకుంటాడు. నిజంగా ఒకసారి ఆలోచన కనుక చేస్తే నిజంగా ఆ నిరుపేదే ఆత్మవిశ్వాసంతో బతుకుతున్నాడు నేను అది చెప్తాను. కారణం ఏంటంటే రేపు మళ్ళీ సంపాదించుకోగలను అనేటువంటి ఆత్మవిశ్వాసం అతనికి ఉంది. మనం రేపు ఏదైనా అయిపోతుందేమో అని భయం డబ్బు ఉన్నవాడికి, ఈ డబ్బు లేకపోతే ఏంటి నా బ్రతుకు అనేటువంటి ఆలోచన. అంటే ఆత్మవిశ్వాసం లేదు, కాన్ఫిడెన్స్ లేదు వాళ్ళ మీద, వాళ్ళకి ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతూ ఉన్నారు, సెక్యూరిటీ లేదు. ఇప్పుడు అందరూ కూడా మాట్లాడేది ఆ సెక్యూరిటీ గురించి, ఆ డబ్బుల గురించి. డబ్బు ఉంటే చాలా సెక్యూర్డ్గా ఉన్నట్టు. ఎప్పుడైతే డబ్బు ఉందో, ఎప్పుడైతే ఆస్తులు ఉన్నాయో వాటిని కాపాడుకోవడానికి జీవితం అంతా సరిపెట్టిన పరిస్థితి ఉంది. ఉన్నటువంటి ఆస్తులను చక్కగా ఎంజాయ్ చేయండి, చక్కగా జీవితాన్ని ఆస్వాదించండి, మెచ్యూర్డ్గా ఆలోచించండి. ఖచ్చితంగా సంతృప్తి అనేది దొరికేటటువంటి పరిస్థితి ఉంటుంది, మనశ్శాంతిగా జీవించేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ విషయాలను గమనిస్తారు ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ, ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.